ఐపీఎల్ 18 సీజన్లో మొదటి 3 మ్యాచ్లు ఏకపక్షంగా జరిగాయి. అందరికీ తెలిసిందే. కానీ ఫోర్త్ మ్యాచ్కి వచ్చేసరికి చాలా రసవత్తరంగా జరిగింది. ఆ మ్యాచ్లో విప్రాస్ నిగమ్ అనే ఒక వ్యక్తి సడన్గా 14 బంతుల్లో 39 పరుగులు కొట్టాడు. కానీ ఇది ఎప్పుడు కొట్టాడంటే 7వ వికెట్ పార్ట్నర్షిప్ కొట్టాడు. అక్కడ కొడతాం అనేది చాలా పెద్ద పాయింట్. అప్పుడు హూ ఇస్ విప్రాస్ నిగమ్ అనే పేరు అందరూ కూడా సెర్చ్ చేశారు. అలా సెర్చ్ చేసినప్పుడు దొరికింది లక్నో అతను. ఇతను యూపీకి సంబంధించిన వ్యక్తి. ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఒక క్రికెట్ ప్లేయరు. 20 సంవత్సరాల 240 రోజులు మాత్రమే ఉన్న ఇతను ఆల్రౌండర్. అందుకనే చాలా తక్కువ మ్యాచ్లు ఆడినా సరే కూడా ఢిల్లీ వాళ్ళు ఈ అబ్బాయిని తీసుకున్నారు. ఇక్కడ ఈ అబ్బాయి చేసిన వర్క్ మామూలుగా లేదు. మొత్తం బాల్స్ అన్నీ కూడా స్టాండ్స్లో పడ్డాయి. ఒక్కసారిగా ఎవరు ఆడుతున్నారు, టార్గెట్ ఎంత, చేజ్ ఎంత కష్టం అనేది ఏది మైండ్లో లేకుండా తన వంతుగా తాను కొట్టుకుంటూనే వెళ్ళిపోయాడు. అందుకనే ఒకసారిగా విప్రాస్ నిగమ్ పేరు మెరిసిపోయింది. ఇంకొక 10 నిమిషాలు ఉంటే ఇతను అశుతోష్ కలిసే ఆ ఢిల్లీ క్యాపిటల్స్కి విజయాన్ని చాలా దగ్గరికి తీసుకెళ్లేవాళ్ళు. 39 పరుగుల వద్ద అనుకోకుండా చిన్న స్లిక్ అయ్యి ఆ క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. కానీ ప్రతి ఒక్కళ్ళలో విప్రాస్ పేరు మాత్రం మారుమోగిపోయింది. ఇతను ఈ చిన్న కుర్రోడు 21 సంవత్సరాలు కూడా ఇంకా నిండలేదు. ఇప్పుడు వచ్చేసి ఇంత పెద్ద విజయాన్ని నమోదు చేశాడు. కాబట్టి ఫ్యూచర్లో ఐపీఎల్లో ఇతను ఒక స్టార్గా వెలుగొందే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆల్ ది బెస్ట్ విప్రాస్ నిగమ్. నువ్వు యూపీలో ఒక చిన్న ప్లేస్ నుంచి వచ్చినా కూడా ఇంత పెద్ద ప్లేయర్గా నువ్వు ఇక్కడ మంచి మంచి షాట్స్ కొట్టేసి అందరి మనసులను దోచుకున్నావు. ఒక పక్క ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ని గెలిపించి చూపించారు మీరు అశుతోష్ కలిసి. ఇలాంటి ఒక పార్ట్నర్షిప్ ఉంటేనే క్రికెట్లో ఎప్పుడైనా సరే విజయం చాలా అలవోకగా దక్కుతుంది. సూపర్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ విప్రాస్ నిగమ్.